సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి చూస్తే కరకట్ రోడ్ ఎలా కనిపిస్తుంది తెలుసా? ఇది సీఎం మిల్ అనమాట. సీఎం మిల్ దాటి వచ్చిన రోడ్ అది. ఆ ఎదురుగా మంత్రినాశ్రమం ఉంది. అది అక్కడ పైన స్కూటర్లు వెళ్తున్నాయి కదా, అది కరకట్ రోడ్, కృష్ణానది ఒడ్డు అనమాట. ఇప్పుడు దాన్ని కూడా 4 లేన్లు చేస్తున్నారు ఇక్కడ. దాంతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమరావతిలోకి వెళ్ళడానికి మనకి 2 దారులు ఉన్నట్టు. ఇక్కడ విజయవాడ ప్రజలకు కావచ్చు, గుంటూరు నుంచి వచ్చే ప్రజలకు కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్లో వెళ్ళాలంటే కనుక 2 దారులు ఉన్నట్టే. గుంటూరు విజయవాడ కనెక్ట్ చేసే ఆ ఉండవల్లి రోడ్ ఏదైతే ఉందో దానికి 2 కూడా కనెక్ట్ అయిపోతాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర. సో ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మళ్ళీ డైరెక్ట్గా మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్లు, అంటే మొత్తం పిల్లర్స్ వేసి ఒక వంతెనలాగా వారధిలాగా ఒక పెద్ద రోడ్డు నిర్మించడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మణిపాల్ హాస్పిటల్ దగ్గర హైవే ఏదైతే చెన్నై హైవే ఉందో అక్కడ డైవర్ట్ అయితే డైరెక్ట్గా అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా వచ్చేసి ఇక్కడ పనులు అయితే చూసుకోవచ్చు. సీఎం ఆఫీస్ కావచ్చు, లేదా ప్రభుత్వంతో ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆ కార్యాలయం దగ్గరకు వచ్చి పనులు పూర్తి చేసుకోవచ్చు అనమాట. అది యాక్చువల్ ప్లాన్. చెన్నై హైవే నుంచి, హౌరా చెన్నై హైవే నుంచి డైరెక్ట్గా దీన్ని తీసుకొచ్చేసి అమరావతికి లింక్ చేసే ప్రాజెక్ట్ ఇది. సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ అయిపోయింది, కరకట్ట కూడా డెవలప్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడ ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనెక్ట్ అవుతుందో అక్కడి నుంచి పిల్లర్స్ ద్వారా ఎలివేటెడ్ కారిడార్ ఇచ్చి ఒక 4 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఆ 4 కిలోమీటర్లు అలాగే ఎలివేటెడ్ కారిడార్లు తీసుకువెళ్ళి మణిపాల్ హాస్పిటల్ దగ్గర హైవే కలిపాడు. ఇది యాక్చువల్గా ప్రభుత్వ ప్లాన్. ఫ్రెండ్స్, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నాము. తెలుగులో సామెత ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అని చెప్పి. అలాగే ప్రభుత్వం మనసు పెడితే పనులు ఎంత వేగంగా జరుగుతాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. యాక్చువల్గా ఈ అమరావతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్ అంతా రెడీ అయిపోయింది, కానీ ఈ చిన్న బిట్టు 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇక్కడ రైతులు, దాంతో అలా పెండింగ్లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఇటువైపు చూస్తే అది కోర్టు కేసులో ఉంది కాబట్టి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ని ఇలా రౌండ్ తిప్పాల్సి వచ్చిందనమాట. చూడండి ఎంత పొడుగున వాళ్ళు రౌండ్ తిప్పారు. స్ట్రైట్గా మీకు అమరావతి గ్రామాల నుంచి వస్తుంది. టోటల్గా 22 కిలోమీటర్లు పొడవున్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాత్రం ఇలా టర్న్ తిరిగి ఇలాగా మీకు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించారు కదా, అవి ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి 13వ తారీఖున సీఎం చేతుల మీదుగా. ఈ బిట్టు మాత్రం పెండింగ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు కోర్టు దీనిపై ఒక అద్భుతమైన తీర్పు అయితే ఇచ్చిందని ప్రభుత్వం చెప్తుంది. ఏంటి? విస్తృతమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు వేసేసుకోండి, కనెక్టివిటీ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైట్ వేసేసుకోమని కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఏవైతే ప్రభుత్వం నామ్స్ సెట్ చేసిందో ఈ భూములు కోల్పోతున్న రైతులకి ఎంత ఇవ్వాలని దాని ప్రకారం ఇచ్చేయండి, మీరు రోడ్డు వేసేసుకోమని చెప్పింది. నిన్న ఎప్పుడైతే ఈ తీర్పు నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా పనులు మొదలు పెట్టేశారు. నిన్న ఇక్కడ ఒక పెద్ద పొలం ఉండేది, కట్ చేస్తే ఈరోజు రోడ్డు రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సాయంత్రానికి అయితే మొత్తం రోడ్డు వచ్చేస్తుంది. ఎందుకంటే సీఎం స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి, సీడ్ యాక్సెస్ రోడ్ని అధికారికంగా ఓపెన్ చేసేసరికి ఇలా స్ట్రైట్ లైన్ వచ్చేయాలి అనేది వీళ్ళ ప్లాన్. దాంతో చాలా వేగంగా పనులు అయితే జరిగిపోతున్నాయి. ఎంతవరకు ఏమైంది, సీడ్ యాక్సెస్ రోడ్ అక్కడ నుంచి అలా వచ్చి మొత్తం ఇంత రౌండ్ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు అవసరం లేకుండా స్ట్రైట్గా మీరు చూడండి. ఇప్పుడు ఈ లారీ వస్తుంది కదా, ఇది డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తారు. అక్కడ టోటల్గా ఆ రోడ్డుకి కనెక్ట్ చేసేస్తారు. అది మొత్తం ఇప్పుడు ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటగానే స్టీల్ బ్రిడ్జ్ పైకి వెహికల్ కానీ ఎక్కితే 22 కిలోమీటర్ల పాటు ఒకటే స్ట్రైట్లో మనం అమరావతి రాజధాని గ్రామాలు మెయిన్ ప్లేస్ ఏవైతున్నాయో అక్కడ అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ యాంగిల్ మీకు బాగా అర్థమవుతుంది. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు ఈ కనెక్ట్ చేస్తున్నటువంటి బిట్ అనమాట. ఇన్నాళ్ళు అది మొత్తం తిరగాల్సి వస్తున్నటువంటి ప్లేస్. ఆ పైన చూస్తే మీకు అర్థమవుతుంది. అదంతా కూడా టర్న్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూడండి, అక్కడ కారు వస్తుంది, ఆ కారు చూడండి మొత్తం ఎంత టర్న్ తీసుకుంటుందో. అదంతా కూడా ఆ టర్న్ అంతా కూడా తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల స్పీడ్గా వచ్చే వెహికల్స్కి ఒక్కసారిగా స్లో అయిపోవాల్సిన పరిస్థితి. అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మెయిన్ లక్ష్యమే అత్యంత వేగంగా రాజధాని ప్రాంతాలు చేరుకోవడం. దీనివల్ల లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా. రౌండ్ మొత్తాన్ని డైరెక్ట్గా ఇలా వేసేస్తారు. ఇక్కడి నుంచి అదిగో ఈ బిట్గా కలిసిందంటే ఇంకా అయిపోయినట్టే. ఈ పొలానికి సంబంధించి ఏంటంటే బయట ఉన్న ప్రచారం ప్రకారం ఇది యాక్చువల్గా ప్రత్యక్ష పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు. ఇది వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తుంటారు. ఆయన వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది. దగ్గర ఒక 60 సెంట్ల వరకు ఎంత ఉంది ఇది ఈ భూమి అనేది. దీనికి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కాంపెన్సేషన్ డిమాండ్ చేయడము, లేకపోతే ఇవ్వమని చెప్పడంతో చాలా లేట్ అయిపోయింది అనమాట కోర్టులో ఉండడంతో. చివరికి అంతా ఫైనల్ సెటిల్మెంట్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. కోర్టు కూడా చెప్పేసింది వేసేసుకోమని విస్తృత ప్రయోజనాల దృష్ట్యా. దాంతోపాటుగా మనీ కూడా 1,40,00,000 దాకా ఇచ్చినట్టుగా అయితే ప్రచారంలో ఉందన్నమాట. సో దాంతో ఈ లైన్ క్లియర్ అయిపోయింది. ఇమీడియట్గా ఈ రోడ్డు అయితే వేసేస్తున్నారు. ఎకరం పొలానికి 2 కోట్ల పైన ఇస్తున్నారు ఇక్కడ కాంపెన్సేషన్ అనేది.
ఇప్పుడు వీళ్ళకి ఆ ఎకరం కంటే తక్కువ ఉంది కాబట్టి 1,40,00,000 దాకా ఇచ్చినట్టుగా ప్రైట్ అయితే ప్రచారంలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే వాళ్ళు ఎవరు ఇక్కడ మాట్లాడడానికి లేరు. బట్ ఏమైనప్పటికీ నిన్నటి వరకు ఈ పొలం అయితే వాళ్ళ చేతుల్లోనే ఉంది. నైట్కి నైట్ ఇది రోడ్డుగా మారిపోతుంది అనమాట.